హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృషి అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనేది కూడా జారీ చేసింది. అలాగే కొత్త జీవో కూడా విడుదల చేయడంతో రైతులకైతే అదిరిపోయే శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది. రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి నేరుగా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఇక ప్రతి రైతుకు ఈ డబ్బులు అనేది కూడా అందచేయాలనే ఒక ఉద్దేశంతో రైతుల ఖాతాల్లో కూడా 82,000 వరకు అయితే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు తీపి కబుర్ని అయితే అందించారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. పట్టాదారు పాస్బుక్ లోన్, అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు పొంది కూడా వారి సకాలంలో వడ్డీలు అనేది కూడా తిరిగి ఎవరైతే రైతులు చెల్లిస్తున్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో డబ్బులు అనేది కూడా 82,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. తేదీ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ ఈ నెలలోనే దీనికి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. జీవో అనేది కూడా విడుదల చేస్తున్నట్టు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి.